క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడ్లా, సర్వశక్తుడు దేవుణ్ణి బతిమాలుకొని ఎడ్లా, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడ్లా, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయను. ఈ మాటలు మనం యోబు గ్రంథం 8వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తున్నాం. ఇక్కడ యోబు గారు తాలూకా స్నేహితుడు చెప్తున్నారు కదా, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడ్లా, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకొని ఎడ్లా. యోబు యొక్క శ్రమను చూసి, యోబు యొక్క కష్టం చూసి అతన్ని ఓదార్చడానికి తన స్నేహితులు వచ్చి తనకి మరొకసారి సలహా ఇస్తున్నారు. ఒకవేళ నీకు కష్టం ఎందుకు వచ్చిందో, ఈ బాధ ఎందుకు వచ్చిందో, నువ్వు ఒకసారి దేవుణ్ణి మరొకసారి జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకొని ఎడల అంటున్నారు. అంటే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనము దేవుణ్ణి ఎలా వెతకాలంట? జాగ్రత్తగా వెతకాలంట. లూకాసు వార్తలో మనం చూస్తాం కదా, 10 యొక్క నాణేలు కలిగిన 10 యొక్క నాణేలు కలిగిన స్త్రీ ఒక్క నాణ్యం పోయినప్పుడు ఆమె జాగ్రత్తగా దీపం వెలిగించి జాగ్రత్తగా ఊడ్చినట్టుగా మనము చూస్తామన్నమాట. ఇక్కడ కూడా యోబు స్నేహితులు అంటున్నారు కదా, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడ్లా, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకొని ఎడ్లా అంటున్నారు. సర్వశక్తుడకు దేవుణ్ణి ఏం చేయాలంట? బతిమాలుకోవాలంట. మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనము దేవుణ్ణి బతిమాలుకోవాలి అని ఇక్కడ యోబు స్నేహితులు తెలియజేస్తున్నారు. అప్పుడు మనం ఏమవుతామంట? జాగ్రత్తగా వెతికిన ఎడ్లా, దేవుణ్ణి బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల. అంటే కొన్నిసార్లు మనము అనేకమైన ఈ లోక సంబంధమైన వాటి విషయంలో వెళ్ళిపోయినప్పుడు మనము అపవిత్రతలోనికి వెళ్ళిపోతాం. అందుకే ఎప్పుడైతే మనం జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకుతామో, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకుంటామో, మనము పవిత్రులమై యథార్థవంతులం అవుతాము. అలాగా అయిన ఎడల నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయను. నిశ్చయంగా ఆయన మన యందు ఏమి నిలుపుతారంట? శ్రద్ధ నిలుపుతారంట. నిశ్చయంగా ఆయన శ్రద్ధ నిలపడమే కాదు, మన నీతికి తగినట్లుగా కాకుండా ఆయన నీతికి తగినట్లుగా ఆయన ఏం చేస్తారంట? శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయను. మన నివాస స్థలములను వర్ధిల్ల చేసే దేవుడుగా ఉన్నారనమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరగాలి అంటే, లేకపోతే ఏదైనా శోధనలోకి, ఏదైనా బాధలోకి మనం వెళ్ళిపోయాము అని అంటే, మనము దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. మరొకసారి ఆయన బతిమాలుకోవాలంట. ఆయన అప్పుడు మన యందు శ్రద్ధ నిలుపుతారు అని ఇక్కడ యోబు గారు స్నేహితుడు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా మన ప్రతి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి జాగ్రత్తగా వెతికే వారంగా, ఆయన్ని కనుగొనే వారంగా, ఆయన బతిమాలుకునే వారంగా, ఆయన దగ్గర నివసించే వారంగా మనల్ని మనం పవిత్రపరచుకుని యథార్థవంతులుగా ఉన్నప్పుడు మన నీతికి తగినట్లుగా ఆయన మన నివాస స్థలములను వర్ధిల్ల చేస్తారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరము కూడా మనము దేవునిలో జీవించే వారంగా, ఆయనతో ఉంటూ ఆయనలో ముందుకు సాగిపోదుము గాక. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.